హలో అండి, నమస్తే. నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరినీ ట్రెండింగ్ టాపిక్ అనొచ్చు యాక్చువల్లీ గోల్డ్ ప్రైసెస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అది చూస్తూ ఉంటే అసలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతూ వస్తుంది. యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్లో ఏంటి, ఎవరైనా కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ ఏ దానికి కానీ కంపల్సరీగా గోల్డ్ కొండ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రైస్ హైస్ అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా లేదా అనే భయం అయితే వచ్చేస్తుంది అందరిలోనూ. అంటే ఇంకా ఇది ఇంతకంటే పెరిగి 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 ఎంతవరకు పెరుగుతుంది, రాబోయే రోజుల్లో ఎంతవరకు పెరగచ్చు, ఇవన్నీ డౌట్స్ వస్తున్నాయి. సో అసలు గోల్డ్ ఇంత హైక్ ప్రైజెస్ వెళ్ళడానికి కారణం ఏంటి అండ్ దీని కన్సిస్టెన్సీ ఎప్పటి వరకు ఉంటుందంటారు? సో గోల్డ్ ప్రైస్ అనేది మనం చూస్తే ఓన్లీ డిమాండ్ మీద ఆధారపడి ఉండదు. రైట్. సో అంటే మార్కెట్లో నేను ఎక్కువ కొంటున్నా కాబట్టి గోల్డ్ పెరగటం అలా ఉండదు గోల్డ్కి. అంటే మామూలుగా మిగతా వాటికి చూస్తే కనుక మనం ఏదైనా వస్తువుని కనుక విపరీతంగా కొంటే అది ప్రైస్ పెరుగుతుంది. బట్ గోల్డ్కి ఏంటంటే ప్రపంచ యొక్క ఆర్థిక స్థితిగతులు, మన సెంట్రల్ బ్యాంక్ యొక్క పాలసీస్, మన రూపాయి మారక విలువ, వీటన్నిటి మీద బట్టి గోల్డ్ డిపెండ్ అయి ఉంటుంది. రైట్. అసలు ఇప్పటి వరకు మన చరిత్రలో చూస్తే గోల్డ్ అసలు ఈ స్థాయిలో ఎలా పెరిగాయని చూస్తే 1930s గ్రేట్ డిప్రెషన్ అప్పుడు బాగా పెరిగింది గోల్డ్. ఓకే. సో అప్పుడు కనుక నాకు తెలుసా యుఎస్లో ప్రెసిడెంట్ రూస్వెల్ట్ ఉంటారు. సో అప్పుడు గోల్డ్ ఏంటంటే ఇలా ఫ్రీ మార్కెట్కి వదిలేవాళ్ళు కాదు. గోల్డ్ని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, ప్రైస్ని గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసేది. అయినా కానీ ఆ టైంలో ఆల్మోస్ట్ 70% వరకు పెరిగింది. ఓకే. అండ్ ఆ టైంలో కంట్రోల్ చేయడానికి ఏం చేశారంటే యుఎస్ గవర్నమెంట్ ప్రైవేట్ మెంబర్స్ దగ్గర అసలు గోల్డ్ ఉండకూడదని చెప్పి చట్టం చేశారు. ఓన్లీ గవర్నమెంట్ దగ్గరే ఉండాలి అని. అంటే అప్పుడు అందరికి ఈజీలీ యాక్సెసిబుల్ ఉండేది. అందరి దగ్గర ఉంటే కొనుక్కుంటారు, ఇంకా పెరుగుద్ది అని చెప్పేసి అసలు ప్రైవేట్ మెంబర్స్ దగ్గర నుంచి క్యాన్సిల్ చేశారు గోల్డ్. బట్ స్టిల్ అప్పుడు 70% పెరిగింది. మళ్ళీ అలా హెవీ ప్రైజెస్ మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చేసరికి 1978 నుంచి 80s మధ్య పెరిగాయి. ఓకే. సో అప్పుడు వచ్చేసరికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్మోస్ట్ 4x వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఇండియాలో కూడా సైమల్టేనియస్లీ మన ఇండియన్ మార్కెట్లో చూస్తే డొమెస్టిక్ మార్కెట్లోకి ఒక 50% వరకు ఇంక్రీజ్ అయింది గోల్డ్ ప్రైస్. సో దీనికి ఏంటి రీజన్స్ అని చూస్తే ఆ రోజుల్లో ఉన్న ఇన్ఫ్లేషన్స్ ఒకేసారి పెరిగిపోయాయి అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగిపోయాయి. ఓకే. సో మనం ఏంటంటే ఈ గోల్డ్ని ఇన్ఫ్లేషన్కి అగెనిస్ట్ హెడ్జ్గా ఇన్వెస్టర్స్ ఫీల్ అవుతారు. సో ప్రపంచంలో మొత్తం ఎక్కడైనా కానీ గోల్డ్ అనేది యాక్సెప్టబుల్. రైట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మన ఇండియన్ డినామినేటెడ్ ఎఫ్డి ఏదైనా చేసాం అనుకోండి, అది నేను తీసుకెళ్ళి యూరోప్లో ఇస్తా అంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ఇక్కడ నా దగ్గర గోల్డ్ ఉంది, యూరోప్లో యాక్సెప్టబుల్, ఆస్ట్రేలియా యాక్సెప్టబుల్, ఆఫ్రికాలో తీసుకుంటారు, అమెరికాలో తీసుకుంటారు. సో ప్రపంచం మొత్తం ఎక్కడైనా కానీ ఈజీగా ట్రేడ్ అయ్యే అసెట్ గోల్డ్. రైట్. సో ఆ టైంలో ఏంటంటే గోల్డ్కి మనకు ఆయిల్ ప్రైసెస్ పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల ఈ గోల్డ్ ప్రైస్ కూడా ఆటోమేటిక్గా హెవీగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ 20 years వరకు పెద్ద సిగ్నిఫికెంట్ గ్రోత్ లేదు. మీరు 1930s చూసుకోండి, తర్వాత కూడా ఒక 20 years లేదు. 80s లో బాగా పెరిగింది, తర్వాత లేదు. తర్వాత నార్మల్ గా ఉండింది, మెల్లిమెల్లిగా ఏదో కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చాను. ఇప్పుడు కూడా మీరు కనుక లాస్ట్ మనకి రీసెంట్ గోల్డ్ చూసుకుంటే 2019-20 ఆ టైం నుంచి ఆల్మోస్ట్ 3000 ఆడ్ పర్ గ్రామ్ నుంచి ఇప్పుడు చూస్తే చాలా 12,000 ఆడ్ కూడా వెళ్ళిపోయింది. రైట్. అవును. సో ఈ రోజు మనం వీడియో చేసే రోజు అయితే కనుక గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గింది. సో మనకి రిఫరెన్స్ ఆర్టికల్ మనీ కంట్రోల్ సైట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 1.27 lakhs 10 grams గోల్డ్ అయితే ఉంది. సో ఈ మెయిన్ ఏంటంటే గోల్డ్ కనుక ఒక్కసారి స్పైక్ ఇస్తే నెక్స్ట్ 20 years కొంచెం జనరల్గా కామ్గా ఉంటుంది. ఓకే. ఓకే. సో 2020 నుంచి 2025 ఈ పీరియడ్లో గోల్డ్ స్పైక్ ఇస్తుంది. సో మనకి ఏంటంటే షార్ట్ టర్మ్లో ఇలాంటి స్పైక్స్ కామనే. సో గోల్డ్ చరిత్ర గత 100 ఏళ్ళుగా తీసుకున్నా కానీ షార్ట్ టర్మ్లో స్పైక్స్ హెవీగా ఇస్తాయి. తర్వాత ఒక 20-25 years కామ్గా ఉంటుంది. ఓకే. సో ఇంకొక 10-25 years మనం ఏమంటారు, ఇదే ప్రైస్ అనేది కన్సిస్టెంట్ గా ఉంటుంది. ప్రైస్ కన్సిస్టెంట్ గా కాదు కానీ అంత ఎక్కువగా పెరగదు. ఓకే. నార్మల్ గా పెరుగుతూ ఉంటుంది. అసలు బేసిక్ గా చూసుకుంటే గోల్డ్ అనేది ప్రపంచం మొత్తం మీద డాలర్స్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. రైట్. సో మనం రూపీస్ లో చూస్తాం కానీ గ్లోబల్ ఇండియాలో అయితే ప్రొడక్షనే లేదు. సో ఒకప్పుడైతే కొల్లార్ గోల్డ్ మైన్స్ లో ఉండేది, ఇప్పుడైతే ప్రొడక్షన్ కూడా మనకి లేదు. సో మనం ఏంటంటే ఇంపోర్ట్ డ్రివెన్. సో ఇంపోర్ట్ అంటే డాలర్స్లో పే చేయాలి. మీరు కనుక చూస్తుంటే కనుక లాస్ట్ 5 years కనుక $70 నుంచి ఆల్మోస్ట్ 87 వరకు ఇప్పుడు పెరిగింది. 87, 88, 89 కూడా అయింది. సో ఏం చేయకుండా కానీ డాలర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మనకు గోల్డ్ కూడా అదే రేంజ్లో అయితే కనీసం పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. సో ప్రపంచం మొత్తం మీద డిఫరెంట్ ఎకానమీస్ పర్ఫామ్ చేయకపోవడం వల్ల అమెరికాకు వచ్చేస్తే ఏమవుతుందంటే స్టాగ్ఫ్లేషన్ ఎదుర్కొంటుంది. అక్కడంటే గ్రోత్ లేదు కానీ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో చాలా మేజర్ ఎకానమీస్ ఇన్ఫ్లేషన్లో ఉండటం వల్ల ఈ ఇన్ఫ్లేషన్ ఎగనిస్ట్గా ఉండటానికి ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ వైపు చూస్తున్నారు. నెక్స్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయో అప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ మనీని సేఫ్ హెవెన్స్లో దాచిపెడతారు. ఓకే. సో వాళ్ళు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఏదైనా యుద్ధ వాతావరణం ఉందనుకోండి, మనం ఏంటి 14 టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే చేయం కదా, సేఫ్ గా ఇంట్లో కూర్చుంటాం. కోవిడ్ అప్పుడు చాలా మంది చేసింది ఏంటంటే సేఫ్ గా ఇంట్లోనే ఉన్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే సేఫ్టీని ప్రయారిటీ ఇస్తారు అండ్ వాళ్ళ హోమ్ కరెన్సీకి ప్రయారిటీ ఇస్తారు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు. సో చాలా మంది ఈ ఇజ్రాయెల్ వార్, నెక్స్ట్ మొన్న ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్, నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, వీటి వల్ల ఏంటంటే ఈ అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది. సో వీటి వల్ల ఇన్వెస్టర్స్ మేజర్గా ఏంటంటే గోల్డ్ వైపు చూస్తారు. ఇంకోటి జియో ఎకనామిక్స్ కూడా మీరు చూస్తుంటే ట్రంప్ అసలు ఎడాపెడా ఉతికారేస్తున్నాడు ప్రపంచంలో ఉన్న చాలా కంట్రీస్ని. ఈవెన్ మన ఇండియాని కూడా అసలు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, టారిఫ్స్ మీరు ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి. సో టారిఫ్ వార్ అనేది బిల్డ్ చేస్తున్నాడు. సో ఈ టారిఫ్ వార్ బిల్డ్ చేయడంతో సో ప్రపంచం కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ మేజర్గా జనరల్గా ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అందరూ ఫారెక్స్ అంటారు వాటిని, అంటే ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్, వాటిని మెయిన్గా డాలర్స్లో దాచుకుంటారు. ఓకే. ఇప్పుడు ట్రంప్ ఎట్లా పడితే భయపెడుతున్నాడు, డాలర్ని ఆయుధంగా చూసుకొని ప్రపంచ కంట్రీస్ మీద ప్రయోగిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని, మనం ఇలానే గనక వెళ్తే రేపు ఏదో రోజు మనం లొంగిపోవాల్సి వస్తుంది. సో మనకున్న ఫారెన్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేద్దాం. ఓకే. ఎందుకంటే రేపు నువ్వు డాలర్ వాడకూడదు అని అంటే వాళ్ళకి ఉన్న మనీ మొత్తం జీరో అయిపోతుంది. సో అందుకని ఏం చేశారు, డాలర్స్ని సేల్ చేసి గోల్డ్ కొనడం మొదలు పెట్టారు సెంట్రల్ బ్యాంక్స్. ఓకే. మనం కొనే గోల్డ్ అయితే పెద్ద ఏం పెరగదు, సెంట్రల్ బ్యాంక్ చాలా హెవీగా గోల్డ్ ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అంటే మనకు ఆర్బీఐ, సో చైనాకు ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, అలా ప్రతి ఒక్క కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు గోల్డ్ని హెవీగా కొన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, గోల్డ్ అనేది షార్ట్ అవుతుంది. ఓకే, అందుకే డిమాండ్ పెరుగుతుంది. అందుకనే డిమాండ్ అనేది హెవీగా పెరుగుతుంది. అండ్ మనకి కనుక చూస్తే కనుక నెక్స్ట్ ఏమవుతుందంటే కొంత స్థిరీకరణ అయితే జరగవచ్చు గోల్డ్ రేట్స్లో. షార్ట్ టర్మ్ అయితే స్థిరీకరణ అయితే జరుగుతుంది, బట్ స్టిల్ లాంగ్ టర్మ్ చూసుకుంటే అంటే ఒక మీడియం టర్మ్ చూసుకుంటే ఒక గోల్డ్ ప్రైస్ అయితే మోస్ట్లీ 2 lakhs టచ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ రేంజెస్లో అంటే మనం చూసుకున్నాం ఒక 60-70 దగ్గర నుంచి మనకి ఇప్పుడు 1.3 వరకు వస్తుంది ఈ కొంచెం పీరియడ్లో మనకి. సో 2 lakhs అనేది మనకి నెక్స్ట్ పీరియడ్లో 2 lakhs వరకు టచ్ అయ్యే అవకాశం 5 years పీరియడ్లో మోస్ట్ ప్రాబబ్లీ గోల్డ్ అనేది మనకి టచ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్ కల్చర్ లో చూస్తే గోల్డ్ అనేది ఇట్స్ నాట్ ఎ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కాదు, మనకి ఏంటంటే ఒక ఎమోషన్. ఎందుకంటే మనకి పెళ్లిళ్ళలో చాలా వాటిలో మనకి గోల్డ్ అనేది మనం ఆర్నమెంట్స్ లో పెట్టుకుంటాం. అది ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ అసలు. యాక్చువల్లీ మనకి ఏదన్నా కానీ మనం ఫస్ట్ గోల్డే తీసుకుంటాం. సో మన ఇండియాలో ప్రతి ఏడాది 700 to 800 tons గోల్డ్ ని ఈ గోల్డ్ ఆర్నమెంట్ పర్పస్ కోసమే దిగుమతి చేసుకుంటూ ఉంటాం. సో ఇది కూడా చిన్న లిటిల్ డిమాండ్ అయితే స్పైక్ చేస్తుంది. సో మనం ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తే కనుక మనకు గోల్డ్ ఇప్పుడు ఇంత రేట్లో పెరిగినా కానీ కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years పర్సన్ 30 years ఉన్నారు, వాళ్ళు ఒక ఫ్యూచర్స్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ శాలరీలో ఒక 5,000, 6,000, 10,000 ఎంతో కొంత తీసి లాంగ్ టర్మ్ గోల్డ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటంటే గోల్డ్ని ఫిజికల్ గానే కొనాల్సిన అవసరం లేదు, మనకి గోల్డ్ ఈటీఎస్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. సో ప్రతి నెల మనకి తోచినంత అమౌంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి స్పైక్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే 2012, 2010 ఆ టైంలో గోల్డ్ కొని పెట్టుకున్నారో వాళ్ళకి ఈ స్పైక్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు 10-12 years అయి ఉంటుంది వాళ్ళు పెట్టి, సో దానికి స్పైక్ అనేది యూజ్ అవుతుంది అంటారు. సో ఇప్పుడు పెట్టిన వాళ్ళకి ఏంటంటే ఇంకొక 5 years or 10 years ఆగాలంటారు. 10 years ఇది మినిమం, ఇక 20 years కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పీరియడ్లో ఏంటంటే హెవీగా పెరగకుండా నార్మల్ గానే పెరుగుతుంది గోల్డ్. సో ఇలాంటి స్పైక్స్ అనేవి ఇంకొంచెం మనకి ఒక 20 years వరకు తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారు, ఇంకా ఇప్పుడు వరకు అయితే కాదంటారు. ట్రెండ్ చూస్తే కనుక ఇప్పుడు వరకు ఉన్న హిస్టరీ చూస్తే అదే, బట్ నో వన్ నోస్. ఎందుకంటే రేపు ఏదైనా యుద్ధం వచ్చింది అనుకోండి మళ్ళీ గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. రేపు ట్రంప్ వచ్చేసి నేను ఇండియా మీద ఇంకా టారిఫ్ వార్ పెడుతున్నాను, నేను చైనా మీద పెడుతున్నాను, ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేసినప్పుడు ఇంకా పెరగచ్చు. బట్ అన్సర్టనిటీ అనేది కనుక సెటిల్ అయిపోతే కనుక గోల్డ్ అనే ప్రైజెస్ అనేవి కామ్ డౌన్ అవుతాయి. సో కరెంట్లీ చూసుకుంటే మనకు పెరుగుతూనే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ స్పైక్ వచ్చిన తర్వాత అసలు మళ్ళీ మనం తగ్గడం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే కనుక గోల్డ్ ప్రైజెస్ కొంత సెటిల్ అయితే అవుతాయి. ఓకే. సో దీనికి ఏంటంటే గ్లోబల్ టెన్షన్స్ కొంత తగ్గుతున్నాయి. సో చాలా కంట్రీస్ ట్రంప్తో అగ్రిమెంట్లోకి వచ్చేస్తున్నాయి. అవును. సో జియో పొలిటికల్ టెన్షన్స్ వీటన్నిటిని కొంచెం సెటిల్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనం ఫాల్ హెవీగా ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ సెటిల్మెంట్ ఆఫ్ ప్రైజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో సెటిల్మెంట్ అవుతాయి అంటే మీరు కొనాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ అది కూడా ఏదంటే స్టాగర్డ్ వేస్లో కొనండి. సో ఒకేసారి తీసుకొచ్చి మొత్తం పెడితే మీకు నెక్స్ట్ డేనే హెవీగా ఫాల్ అయితే చూడొచ్చు. సో మీకు చెప్తాం, మా క్లయింట్ ఒక ఆయన నేను ఎవ్రీ వీక్ 3.5 lakhs పెడతా అని వచ్చాడు గోల్డ్లో, ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ ఉంది దగ్గరలో. సో 2 weeks స్టార్ట్ అయింది, 3.5 పెట్టాడు. సో ఈ రోజు చూస్తే ఆయన ప్రైస్ ఆల్మోస్ట్ ఒక సింగిల్ డేలోనే 20,000 లాస్ అయింది. సో మొత్తం ఒకేసారి కాకుండా స్టాగర్డ్ ఫేజెస్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. రైట్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.